అంటే మొత్తం కృష్ణా నదిని అటు డైవర్ట్ చేస్తే కృష్ణా నది ప్రవాహాన్ని నదినే ప్రవాహం అటు డైవర్ట్ చేసి మీరు ఇంకా ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడం చాలా శోచనీయం. తెలంగాణ అదేవిధంగా కృష్ణానది నుంచి 8 టీఎంసీలు మనకి గ్రావిటీ ద్వారా ఉచితంగా వస్తున్న నీళ్లు పోతే నోరు మెదపరు. గోదావరి మీద 2 టీఎంసీ కోసం 1,00,000 కోట్ల పెట్టుబడితో ప్రతి సంవత్సరం 10,000 కోట్ల పెట్టుబడి రన్నింగ్ కాస్ట్తో మీరు ఏదో అట్టహాసంగా చేస్తారు. మీరు ఇంత అట్టహాసంగా చేసిన ప్రాజెక్టు కూలిపోతుంది. అయినా కానీ కేసీఆర్ గారు మీరు క్షమాపణ చెప్పాలి. మీరు నల్గొండ సభ పెట్టింది కానీ సభ ముందు తెలంగాణ ప్రజలకి మేడిగడ్డ బ్యారేజ్ పై మీ అసమర్థత మీ కమిషన్ల కకృతి వల్ల జరిగిన విషయాన్ని మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అసలు అంటే ఆయన మేడిగడ్డ పోయి అక్కడి నుంచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే అది ఇంకా మోర్ అప్రోప్రియేట్గా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాం.